అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఆదరణతో ఈ రాత్రికాల ప్రార్థనలకు ఆహ్వానం. దేవునికి స్తోత్రాలు. మీకందరూ యేసుక్రీస్తు ప్రభు వారి నామమున శుభములు, వందనములు తెలియజెప్తున్నాను. హల్లెలూయా. పాడి దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. పరిశుద్ధాత్మను కోరుము, జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. నరులందరి మీద నాయాత్మనుంతునని పరలోకపు తండ్రి పలికే వేదమునందు. పరిశుద్ధాత్మను కోరుము, జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. జీవమా యేసు ప్రభుని ప్రేరిట వేడుము. పరిశుద్ధాత్మ లేనిది వేదాగమ పఠనము కాదది. నెరచీకటింట సరకులు వెదకు రీతిప మరువెదకి నన్ను నిరర్ధకమైపోవును వేగా. పరిశుద్ధాత్మను కోరుము, జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. పరిశుద్ధాత్మ లేనిది వర్షము లేని పైరు చందం వేయది. పరబోధకముల వర్తితమైన పనులు జీవారహితములై అనుభవము కానివైయుండు. పరిశుద్ధాత్మను కోరుము, జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. పరిశుద్ధాత్మ లేనిది యేసు ప్రభుని నెరుగుటెరుగుట కాదది. నరరూపు దాల్చి దూర్నరుల రక్షణ కొరకు మరణమొందిన ప్రభుని కరుణాధికము వడయా. పరిశుద్ధాత్మను కోరుము, జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. పరిశుద్ధాత్మ లేనిది జీవము లేని బ్రతుకే బ్రతుకు కాదది. దురితే చాలను గొప్ప ఎరులందగిలి భక్తి తరగిపోవుట కద్ది దొరకనందున సుమ్ము. పరిశుద్ధాత్మను కోరుము, జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. పరిశుద్ధాత్మను పొందుట అన్నిటికన్నా ప్రబలంబైన మేలిట. నెరనమ్మి మొర పెట్టు పరమా పావనుడగ్గి కరుణించి నీ కొసగు మరణాంతమగుదనుక. పరిశుద్ధాత్మను కోరుము, జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. జీవమా యేసు ప్రభుని పేరిట వేడుము. దేవునికి స్తోత్రం. అందరికీ మరి ఒకసారి శుభాభివందనములు. రాత్రికాల ప్రార్థనలకు ఆహ్వానం. అందరము మోకరించి ఏకీభవించి ప్రార్థనలో కొనసాగుదాం.
ఏకీభవించిన ప్రార్థనకు శక్తివంతంగా ఆన్సర్ వస్తుంది. సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం అంటాడు దేవుడు. ఐక్యతతో కూడినటువంటి, ఎక్కడ 2-3 నా నామమున ప్రార్థిస్తారో వారి మధ్యన నేను ఉంటానంటాడు. కాబట్టి ఏకీభవించి ప్రార్థన చేసుకుందాం. అందరము యేసుక్రీస్తు ప్రభు వారి నామమున మేలులు పొందుకుందాం. హల్లెలూయా. స్తోత్రము స్తోత్రము స్తోత్రం 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 స్తుతి 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 స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, మహాఘనుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ప్రేమ, కృపా, కనికరము, దయగలిగిన మా గొప్ప దేవ, పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. ప్రతిరోజు ప్రార్థన మనవులు, అన్ని అంశాలు పూర్ణ హృదయంతో మేము ఇప్పుడు ప్రార్థిస్తున్నాము. మా గృహాల్లో కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. ప్రతి ఒక్కరు బాగుపడాలని మేము కోరుకుంటున్నామయ్యా. నీవు ప్రార్థన చేయించడానికి శక్తి కలిగిన దేవుడవు, అందరినీ ఆశీర్వదించాలని ఆశ కలిగిన గొప్ప దేవుడవు నాయన. దయగలిగిన దేవుడవు, జాలి కనికరం కలిగిన దేవుడవు, కనికర సంపన్నుడా, మీకు స్తోత్రాలు నాయన. కలువరి కిరణాల్లో ఉంటున్నటువంటి యొక్క పరిశుద్ధ సహవాసంలో ఏకీభవించిన ప్రతి బిడ్డ క్రమం తప్పకుండా అనుదినము పరిశుద్ధ గ్రంథం చదివి ప్రార్థన విజ్ఞాపనలలో స్థిర మనసు కలిగి నీతో సహవాసం గడిపి నీతో సమయం గడిపే దినాన్ని ప్రార్థించడానికి సహాయం చేయండి. అది ఉదయము, మధ్యాహ్నము, రాత్రికాలం. దేవా, ఈ బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. వారి ప్రార్థన అవసరతలు తీర్చండి, నెమ్మదిపరచండి, సహాయం చేయండి. అన్ని విషయాల్లో మీ కృప చూపించండి నాయన. మీకు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడా, మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాం. అశాంతితో బాధపరిచిన బిడ్డలందరికీ శాంతి సమాధానాలు దయచేయండి నాయన. మీకు స్తోత్రాలు. అదేవిధంగా తండ్రి, అక్రమ సంబంధాలు కొట్టివేయండి నాయన. వారి ప్రవర్తన ద్వారా తండ్రి, వారి శుభములు దూరం కాకుండా నాయన, పరిశుద్ధతతో క్షమించబడినటువంటి బిడ్డలుగా నీ సన్నిధానంలో మొరపెట్టి గోజాడి నాయన, మీ పరిశుద్ధ రక్త ప్రోక్షణ ద్వారా నాయన క్షమించబడి ఆ బిడ్డలు మంచి జీవితంలో ముందుకు సాగడానికి సహాయం చేయండి నాయన. మీకు స్తోత్రాలు నాయన తండ్రి. భయమును పారద్రోలండి అయ్యా. వివాహాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. మీ చిత్తానుసారంగా ప్రతి బిడ్డకు ఘనమైన వివాహం జరిగించటకు సహాయం చేయండి. తల్లిదండ్రులు లేని అనాథ బిడ్డలను ఆశీర్వదించండి. వారు నిన్ను తెలుసుకొని అందరూ పరిశుద్ధ జీవితం జీవించడానికి సహాయం చేయండి నాయన తండ్రి. అబ్బా తండ్రి అని పిలిచే భాగ్యం దయచేశారు. దైవ సేవకుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాల కొరకు, వారి సేవ కొరకు, వారి పరిచారం కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఆ పరిచారాలన్నీ తండ్రి అభివృద్ధి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. వారి పరిచర్యలన్నింటినీ దీవించండి. సేవకులు నాయన తండ్రి ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థనలకు జవాబు దయచేయండి నాయన. సంఘంలో ఏకత్వం దయచేయండి. రాజకీయాలు యేసు క్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామంలో కొట్టివేయబడును గాక అని నేను ప్రార్థిస్తున్నాను. దేవాది దేవుడు ఉన్న స్థలంలో రాజకీయాలు పనిచేయవు నాయన. మనుషుల యొక్క ఆలోచనలు వ్యర్థం. అవునయ్యా, నిన్ను ఆనుకొని ఉండాలి నాయన. నీ దయలో బ్రతకాలి. అది ప్రతి ఒక్క బిడ్డ తెలుసుకునే భాగ్యం దయచేయండి దేవా. నీ ఆలోచన తలంపులు మాత్రమే నెరవేర్చబడాలి. ఎందుకంటే నా ఆలోచనలు, నా తలంపులు మీ వంటివి కాదన్నావు తండ్రి. ఆకాశానికి భూమికి ఎంత వ్యత్యాసం ఉందో అంతకంటే కూడా వ్యత్యాసమైనవి అని అన్నారు. మా ఆలోచనల తలంపులు మురికి గుడ్డలతో సమానం అన్నావు తండ్రి. మా ఆలోచనల తలంపులు కొట్టివేయండి పరిశుద్ధాత్మదేవ. మీరే నడిపించండి నాయన. ప్రతి కుటుంబాన్ని దర్శించండి, దీవించండి నాయన. వారు చేస్తున్న సేవలను అంగీకరించండి, వారి ప్రార్థనలను అంగీకరించండి. మీ చిత్తాన్ని నెరవేర్చమని సహాయం చేయమని వేడుకుంటున్నాను దేవా. ప్రతి ఒక్కరికి నీ కాపుదల, నీ భద్రత దయచేయండి నాయన. అదేవిధంగా తండ్రి, సంతానం లేని బిడ్డలకు సంతాన భాగ్యం దయచేయండి. ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి అయ్యా నాయన. వారి వృత్తిరీత్యా మరి పనులు దొరకని బిడ్డలకు వారి జీవితాల్లో సమృద్ధి కొరకు నాయన సహాయం చేయమని, సంతోషం దయచేయమని వేడుకొంచున్నాను. విడిపోయిన కుటుంబాలు కట్టబడుటకు సహాయం చేయండి నాయన. ఎవరూ లేని స్థితిలో ఉన్న ఆదరణ కోల్పోయిన బిడ్డలకు ఆదరణ దయచేయండి. విధవరాండ్లను దీవించండి నాయన. అనాథలైన విధవరాండ్లను దర్శించండి, వారికి సహాయం చేయండి. భక్తి కలిగిన జీవితం వారికి అలవాటు చేయండి అయ్యా. పరిశుద్ధత దయచేయమని వేడుకొంచున్నాను నాయన. మీకు స్తోత్రాలు నాయన తండ్రి. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు నాయన. అదేవిధంగా అనారోగ్యాలతో బాధపడుతున్న ప్రతి బిడ్డలను మీరు దర్శించండి, ఆశీర్వదించండి. షుగరు, బీపీ, థైరాయిడ్, కంటికి సంబంధించి, చెవికి సంబంధించి, అలాగే వికలాంగుల కొరకు, వృద్ధుల ఆరోగ్యం కొరకు, వృద్ధ సేవకుల ఆరోగ్యం కొరకు, కుదరని వ్యాధిగ్రస్తుల కొరకు, మానసిక సమస్య రోగముల కొరకు ప్రార్థిస్తున్నాను. పాపిష్ట తలంపులనే పాపపు ఆలోచనల నుంచి విడుదల దయచేయండి నాయన. ప్రతి బిడ్డను తాకండి అయ్యా నాయన. కిడ్నీ వ్యాధుల కొరకు ప్రార్థిస్తున్నాను. క్యాన్సర్స్ కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. పక్షవాతం వచ్చిన బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను అయ్యా. ప్రతి బిడ్డను తాకండి నాయన.
నాయన మోతిసాగర్ గారిని ముట్టండి, స్వస్థపరచండి అయ్యా. సుందర్రావు సార్ని ముట్టండి, స్వస్థపరచండి అయ్యా. ఆ విధంగా మా గ్రూపులో నాయన ఎంతోమంది బిడ్డలు పేర్లు ఇచ్చి ఉన్నారు. వారందరి పేర్లు మా దగ్గర భద్రంగా ఉన్నాయి. ప్రార్థిస్తున్నాము, మీకు మొరపెడుతున్నాము నాయన. మరి ఒకసారి అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాము. దీవించండి, వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించి మీ నామాన్ని మహిమపరచుకోనండి. నీవు ఆశ్చర్యకరుడవని, అద్భుతకరుడవని నమ్ముటకు సహాయం చేయండి. నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే అని సెలవిచ్చిన దేవా, మీకు స్తోత్రాలు నాయన. అదేవిధంగా తండ్రి, మరి మానసిక సమస్యల రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. పాపిష్ట తలంపులనే పాపపు ఆలోచనల నుంచి విడుదల దయచేయండి. గర్భిణీ స్త్రీల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. వారికి సుఖప్రసవం దయచేయండి. తల్లి బిడ్డలకు క్షేమం దయచేయండి నాయన. మా యొక్క పల్లెలు, మండలాలు, జిల్లా, రాష్ట్ర, దేశ అధికారులందరికీ కొరకు ప్రార్థిస్తున్నాం. వారిలో మంచి మనసు దయచేయండి. ప్రజలకు సేవ చేసే భాగ్యం దయచేయండి. గవర్నమెంట్ ద్వారా ఎన్ని ప్రజలకు అందాలో అన్ని అందులాగున సహాయం చేయండి అయ్యా. యెరూషలేం పట్టణ ప్రజల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ఆయన. యెరూషలేమును ప్రేమించి వారు వర్ధిల్లుదురన్నావు తండ్రి. వర్ధిల్లు చేయమని, వారికి రక్షణ, మారు మనసు, క్షేమం దయచేయండి. జరుగుతున్న యుద్ధాలు నాయన మీ ఆధీనంలో ఉంచుకోమని వేడుకుంటున్నాను. క్రైస్తవులపై భయంకరమైన దాడులు జరుగుతున్నాయ్యా. ప్రతిదీ మీ ఆధీనంలో ఉంచుకోనండి. ఆ బిడ్డలను మీరు కాచి కాపాడు సంరక్షించండి. వారి ద్వారా ఎంతోమంది బిడ్డలు రక్షణలోకి రావడానికి సహాయం చేయండి నాయన. అనేక కుదరని వ్యాధులు ఇండ్లలో, అదేవిధంగా హాస్పిటల్లో నెలల తరబడి ఉన్న రోగులను దర్శించి స్వస్థపరచమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడా, మీకే స్తోత్రాలు. అప్పుల బాధ నుంచి విడుదల దయచేయండి నాయన. ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి. అపవిత్ర ఆత్మల చేత పీడింపబడుతున్న ప్రతి బిడ్డలు, చీకటి అంధకార శక్తులచే బాధింపబడుతున్న బిడ్డలందరికీ విడుదల దయచేయండి. విడుదల యేసుక్రీస్తు ప్రభు వారి నామమున విడుదల దయచేయండి. దయ్యాలు పట్టి పీడింపబడుతున్న ప్రతి బిడ్డలకు విడుదల దయచేయండి నాయన. చీకటి నుంచి విడుదల దయచేయండి నాయన. వారి జీవితాల్లో వెలుగు నింపండి అయ్యా. మీ సహాయం చేయండి నాయన. భయంకరమైన చివరి దినాల్లో ఉంటున్నామయ్యా. ఆ చివరి దినాల్లో వారికి రక్షణ, మారు మనసు దయచేయండి. కుటుంబాలుగా దీవించమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలు నాయన. పరిశుద్ధ వ్యాపారస్తులను దీవించండి నాయన. వారు చేసిన వ్యాపారాలను అభివృద్ధి పరచండి. మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాను. భయంకరమైన అప్పుల బాధతో బాధపరిచిన బిడ్డలకు విడుదల దయచేయండి దేవా. మరి మోషే గారిని దీవించండి. మీరు ఏర్పరచుకున్నారు, అభిషేకించుకున్నారు. ఆ బిడ్డ ద్వారా నాయన యొక్క ఆర్టికల్స్ రాసి ప్రతి ఒక్క బిడ్డ జీవితాలు సరిచేస్తున్నారు. మీకు స్తోత్రాలు. ఆయన కుటుంబాన్ని, ఆయన బిడ్డలను, సమస్తాన్ని మీరు దర్శించి దీవించండి నాయన. దేవా, మీకు స్తోత్రాలు నాయన. అదేవిధంగా ఆ బిడ్డకు, తన కుటుంబానికి మంచి ఆరోగ్యం, ఆయుష్, కాపుదలు దయచండి. వారు వేస్తున్న ప్రతి అడుగును పరిశుద్ధపరచండి. సేవ బహుగా అభివృద్ధి చెందడానికి, ఆ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు సంతోషించలాగిన వారి జీవితాలు కట్టబడడానికి సహాయం చేయండి నాయన. శ్రావణిని బట్టి స్తోత్రాలు. ఆమె యొక్క భర్తను, బిడ్డను దీవించండి. వారు చేస్తున్న పరిచర్యలను ఆశీర్వదించండి. ఆరోగ్యం, ఆయుష్, కాపుదలు దయచేయండి. అంతేకాకుండా నాయన తండ్రి, ఆ బిడ్డ ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తుండగా ప్రయత్నంలో ఫలింపు దయచేయమని వేడుకుంటున్నాను. నన్ను దీవించండి నాయన. నేను చేసే పరిచర్యలను మీరు ఆశీర్వదించండి. నీ పాత్రగా వాడుకోనండి నాయన తండ్రి. మీకు స్తోత్రాలు. మీ ఆత్మకార్యాలు బహుగా జరిగించండి నాయన. మీకు స్తోత్రం. నా యొక్క అక్క కుటుంబాన్ని, అన్న కుటుంబాన్ని, తమ్ముడి కుటుంబాన్ని, ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి. వారి జీవితాల్లో గొప్ప మేళ్లు దయచండి. చీకటిని పారద్రోలండి, వెలుగుతో నింపండి. మీ సహాయము, మీ ప్రేమ, మీ ఆదరణ మాకందరికీ దయచేసి మేమందరం కూడా ప్రార్థించే ప్రార్థనా పరులుగా ఉండటానికి మీ కృప, మీ ప్రేమ, మీ దయ, మీ ఆదరణ మాకు దయచేసి ఆశీర్వాదాల వర్షాన్ని కుమ్మరించమని వేడుకుంటున్నానయ్యా. ఈ సమయంలో ఎంతమంది బిడ్డలు ఈ ప్రార్థనలో ఏకీభవించి కన్నీరు విడుస్తున్నారో, ప్రార్థిస్తున్నారో, ఆ ప్రార్థనలకు ఫలితం దయచేయండి. సంతోషించి మీ నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించి, ఆరాధించి, ఘనపరిచే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను. ఈ యొక్క ప్రార్థన విజ్ఞాపనలు వారి స్నేహితుల ద్వారా, వారి బంధువుల ద్వారా ఎవరెవరికి అందుతుందో ఆ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి నాయన. వారి ప్రార్థన విజ్ఞాపనలకు జవాబు దయచండి. మీ చిత్తాన్ని వారి పట్ల నెరవేర్చండి అయ్యా. సహాయం చేయమని వేడుకుంటున్నాను. పరిశుద్ధుడా, నువ్వు సమస్తము చేయగల శక్తిమంతుడవు, సమర్థుడవు నాయన. అడుగు వాటికంటే, ఊహించి వాటికంటే అత్యధికంగా చేయ శక్తి కలిగిన దేవుడవుగా వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించి వారికి సంతోషము, సమాధానము, నెమ్మది, శాంతి దయచేసి ఆశీర్వదించమని నాయన. ఈ రాత్రి మాకు మంచి నిద్రనిచ్చి తిరిగి తెల్లవారుజామున లేచి యేసుక్రీస్తు ప్రభు వారి నామమున మేమందరము మిమ్మల్ని స్తుతించి, ఆరాధించి, ఘనపరిచి దీవెనలు పొందుకునే భాగ్యం దయచేయమని మా ప్రభువును, ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన నామంలో ప్రార్థించి, అడిగి, వేడుకొని పొందుకొని ఉన్నాము మా పరలోకమందున్న మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీకు అందరికీ వందనాలు, శుభములు. దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.